హలో ఈరోజు సండే అనమాట. సండే అంటే అలా ప్లాన్స్ ఉంటాయి కదా. సో మేము చర్చ్ నుంచి రాగానే ఇలా హైకింగ్ ప్లాన్ చేసాము. ఇప్పుడు మేము వెళ్తుంది బ్రాండీవైన్ ఫాల్స్. యాక్చువల్లీ ఇది ఒహాయో స్టేట్లో ఉంది. చాలా బాగుంటుంది. ఇంకెవరైనా ఒహాయో స్టేట్లో నియర్ బై కెంట్ సిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. ఇంకొకటి ఇక్కడికి వచ్చి చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని ఈ హైకింగ్కి వచ్చారనమాట చూడటానికి. ప్యాన్ కేక్స్ భలే ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అట్లానే ఉంది. చాలా బాగా నచ్చింది. ఇంకా మేము చిన్నగా బయలుదేరాము. ఇది నేను నడుస్తున్న ఈ వే వచ్చేసి చెక్కతో చేశారనమాట. ఒక బ్రిడ్జ్ టైప్లో ఉంది. యాక్చువల్లీ ఇదే వాటర్ ఫాల్ అనమాట. దీన్ని చూడటానికే మేము నడుస్తున్నాము. వాటర్ చాలా ఎత్తు నుంచి వస్తుంది కదా, కాబట్టి చాలా శబ్దం వస్తుంది. ఒక సౌండ్ వస్తుంది. ఇంక ఇక్కడ అమెరికన్ పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉంటారంటే వాళ్ళని పట్టుకెళ్ళిపోదాం అనిపిస్తుంది. And something else is kind of nice is you get out of the university and you kind of see like regular American people, because when you're in the university all you see is the university. This is not university. This is something like more than this that. is like regular people. Yeah, I need to నాతో మాట్లాడుతుంది కదా ఒక అమెరికన్. తన పేరు డెబ్బీ అనమాట. తను నాకు చెప్తుంది ఇలా అప్పుడప్పుడు మనం బయటకు రావాలి. యూనివర్సిటీలో ఉంటే కేవలం మనం అవే చూస్తాము, ఇలా బయటకు వస్తే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టు చెప్తుంది అనమాట. ఇంకా ఫైనల్లీ మన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఈ స్టెప్స్ అన్నీ దిగుతా వెళ్తే మనం డైరెక్ట్ వాటర్ ఫాల్స్ డైరెక్ట్ చూడొచ్చు అనమాట. డైరెక్ట్ వ్యూ కూడా నేను చూపిస్తాను. చాలా అంటే చాలా భయం వేసింది, ఎక్కడ నేను ఆ మెట్ల నుంచి కింద పడిపోతానేమో అని. ఫైనల్లీ ఇదే మన వాటర్ ఫాల్. ఎలా ఉంది? మంచిగా ఉంది కదా. యాక్చువల్లీ చాలా దగ్గరగా కనిపించే వ్యూ అనమాట. ఆ పైనుంచి వాటర్ వస్తున్నాయి కానీ ఎక్కడి నుంచో వాటర్ జనరేట్ అవుతున్నాయి అనేది నాకు నిజంగా కనిపించలేదు. నేను ట్రై చేసాను చూడటానికి. దగ్గరగా చూడటం చాలా బాగుంది కదా, కానీ చాలా భయం కూడా వేసింది. నిజంగా చెప్పండి, మీకు కూడా భయం వేస్తుంది కదా ఇది చూస్తున్నప్పుడు, ఆ సౌండ్ వింటున్నప్పుడు? మళ్ళీ నేను ధైర్యంగా వీడియో కూడా షూట్ చేశాను. ఇదే అనమాట దీని హిస్టరీ మొత్తం. అసలు ఈ ఫాల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా ఉన్నాయని మొత్తం దీని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇక్కడ నీట్గా రాశారనమాట. ఇందాక అన్నా కదా నాకు దీని ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదని. ఇక్కడ నాకు అర్థమైందనమాట. ఇది ఒక లేక్ నుంచి వస్తుంది. అయితే లేక్కి వెళ్ళటానికి ఇదన్నమాట మ్యాప్. ఇంకా అప్పుడు మేము